ఈయనకు 2 ఏళ్ల ముందు ఆయన సొంత ఆటోలు 2 ఉండే. ఆ 2 ఆటోలల్లో ఒక ఆటో ఫ్రెండ్ కిరాయికి ఇచ్చిండు. కిరాయికి ఇస్తే ఆ కిరాయి ఆటోలో రాహుల్ గాంధీ గారు ఎక్కిండు 2 ఏళ్ల కిందట యూసుఫ్గూడలో. ఎక్కి ఆడికెళ్ళి 2-3 కిలోమీటర్లు తిరిగి రాహుల్ గాంధీ గారు మీకు ఇది చేస్తా అది చేస్తా అల్లం బెల్లం అని చెప్పి కథలు చెప్పి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేసిండు ఆటో సోదరులది. ఇవాళ ఏమైంది, నేను అడిగిన మషరత్ని, మరి నీ ఆటో ఒరిజినలా కిరాయినా అని అడిగి, నాకు తెలియదు కిరాయినా నీదేనా ఓనరు అని అడిగితే, అన్న నా 2 ఆటోలు ఉండే, ఇప్పుడు 2 అమ్ముకున్నా, అమ్ముకొని రాహుల్ గాంధీ ఎక్కిన ఆటో కూడా అమ్మేసిన, నేను కిరాయి మీద నడుపుతున్నా. ఇప్పుడు ఇదివరకు 2 ఏళ్ల కింద నా పరిస్థితి ఎట్లుండే అంటే, నా 2 సొంత ఆటోలు ఉండే, రోజుకు 2,500 సంపాదిస్తుంటి. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి అంటే, నా 2 ఆటోలు అమ్ముకున్నా, ఇదివరకు 2,000 నుంచి 2,500 సంపాదించే నేను ఇవాళ నా మొత్తం బిజినెస్ డౌన్ అయిపోయి 1,000-1,200 వస్తే ఎక్కువ అవుతున్నది. ఆ 1,000-1,200లలో 400 రూపాయలు నేను మళ్ళా కిరాయి కట్టాలి, 200 రూపాయలు డీజిల్ కొత్తది, ఇక మిగతా 600 రూపాయలల్లా ఇంటి కిరాయి కట్టాలి, పిల్లలు స్కూల్కి ఫీజులు కట్టాలి. ఇది నా పరిస్థితి అని చెప్పి ఇప్పుడు మష్రత్ అలీ చెప్పిండు. ఇవాళ మష్రత్ అలీ పరిస్థితి ఆయన ఒక్కడిది కాదు, రాష్ట్రంలో ఉండే 6-7 లక్షల మంది ఆటో డ్రైవర్ల పరిస్థితి ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొద్దిగా కుడి కొద్దిగా ఎడమ అందరి పరిస్థితి అట్లనే ఉన్నది.